ఉన్నవయ్యా నువ్వు ప్రేమించిన లగ్గమాడతావా లేదన్నది మరి ఆసక్తి. అక్కడ కనుక బోలా శంకరుడు కనుకనేమి ఏం చేస్తా ఉన్నాడే భగవంతా నేను ఒక్కని మరి మరణం అయిపోతే కల్లా కలిగి పుట్టవంతా ఉండదు పెరిగవంతా ఉండదు. అక్కడ కనుక ఆలోచన పలడాయండు మా మరి ఆదిశక్తి నీ గుడ్డు లోపల కనుక మేము జన్మ ఎత్తున్నాం కాబట్టి 6 నెలల మురికి కనుక నీ వద్ద ఉన్నదమ్మా నీ సట్టేడు సముద్రం తారం చేసి వచ్చాక ప్రేమించి లగ్గ మార్చాలన్నాడే దగ్గమా ఉన్నదే రాయమ్మ మరి ప్రేమించి లగ్గ మార్చాగానే కిలకిలకిల నవ్వులు అవుతుంది ఆదిశక్తి. ఇక్కడ కనుక వస్తారన్నాడే మరి అమ్మవారు ఆసక్తి గిరం సముద్రాల ఒడ్డుకు వచ్చింది. చిత్ర కన్ను తీసింది ఒడ్డుకు పెట్టింది. మరి అక్కడ కలిగిన ఆదరణ మళ్ళీ పూజ తెచ్చింది ఒడ్డుకు పెట్టింది. అస్తమాయిదాల కట్ట తీసింది 3 వస్తువులు అక్కడ పెట్టింది. ఏడి గంగల లోపల తానవాడతానన్నది. శక్తి కనుక ఎప్పుడైతే తాళం చేస్తున్నదో బోలా శంకరుడి సమయము ఏ సమయం దొరుకుతుంది. ఇది సమయం పోతే కనుక ఒకనాడు నన్ను చంపుతుందేమో. శంకరుడు గిద గిద ఉరుకుతున్నాడే ఎండుకొండ కైలాసం గిద గిద ఉరికిండు. మరి గంగల ఒడికి వచ్చాడు. మరి నొచ్చుకున్న చిత్రకాన్ని తీసి నొచ్చి పెట్టుకున్నాడయ్యా. మరి అస్తమాయిదాల గడ్డ చేతులు పట్టుకుండు ఆదుండ మళ్ళీ భూగర్ గారి చేతులు పట్టుకుండు. అక్కడ కనుక నొచ్చ చిత్రకన్ను తెచ్చి చూచటోరకల్లా కింది అటు లోకాలు కనబడుతున్నాయి. శంకరుడికి మీద లోకాలు కనబడుతున్నాయి. అమ్మా శక్తి కింద బలము నీ దగ్గర ఉందా? అక్కడ కనుక అంత లోపల కనుక శక్తి వరకు అంత చూసినాలి. వారే పూర్తి పిల్లలు వాడ కనుక ముట్టకు వచ్చి వాడు ఎంత పని చేయొచ్చు అని నీ ప్రాణం తీస్తారు అన్నది కనుక గిద గిద ఉరికొస్తా ఉన్నాయి. ఉరికొచ్చి ఆదిశక్తి ఏమో చేస్తామన్నాడు. మరి నొచ్చుకున్న చిత్రకన్ను చెట్టు చూసిండు. అస్తమాయిదాల కట్ట కనుక నేను తీస్తా పోపిండు. ఆదల్ల మళ్ళీ పూజ ఎప్పుడైతే పోపినాడే వచ్చాడు. ఆదిశక్తి గది పట్టవరకల్లా ఏడు గంగల ఒడ్డుకు ఆదిశక్తి కాలిపూడి అవుతున్నది. ఆదిశక్తి పోలేక వారం పొరలాడుతున్నదమ్మో నాయమ్మ. అక్కడ కలిగేమి బోలా శంకరుడు మరి కనుక కాలు పెట్టినప్పుడు ఆదిశక్తి ఏమంటాడయ్యా? ఆదిశక్తి ప్రారంభం ఏముందట మరి ఏమని చెప్తుంది బోలా శంకరుడికి? ఓరి మరి దంగమయ్యా మరి ఒకవేళ కలిగిన నా ప్రాణం పోతట్టుంది. ఒకవేళ కలిగిన కలివంగా పుట్టవంతం ఉంది పెరగవంతం ఉన్నది. మీకు కనుకనేవి మీ ముగ్గురు తమరికి ఆడవిలను పుట్టేది ఉన్నది. కొన్ని దినాలు సుఖ పెడుతున్నారు, కొన్ని దినాలు మిమ్మల్ని కష్టపెడతారా? చెప్పింది మరి ప్రాణం వదిలిపెట్టిదిరా. ప్రాణమే పోయినా అక్కడ కనుక బోలా శంకరుడు అన్నలు పడిన కాలిపోయిన బూడి పెట్టుకొచ్చిండు. మరి అక్కడ కనుక విష్ణుదేవుడు లేపుకున్నాడు. మరి బ్రహ్మదేవుడు లేపుకున్నాడయ్యా. ఆ విష్ణుదేవుడు కళ్ళ చూసిండు. మరి దంగయ్య వేడుకొచ్చిండు. తమ్ముడా మరి కనుక బోలా శంకరుడా నీకన్నా మేము పెద్దవాళ్ళే మేము సచ్చి పుట్టినందుకు నీకన్నా చిన్నవాళ్ళమయ్యా. నువ్వు మనుండి కనుక మమ్మల్ని లేపుకున్నావా అయ్యా? అన్న మరి కనుక తమ్ముడా అంటే పిలిచేది పోయి 2 అన్నదమ్ములు శంకర
నీ అన్నంట విడిచెత్తరు మరి కనుక అన్నట్ట కనుక బోలా సింగడికి ఎప్పుడైతే చెప్పిండ్రు అయ్యయ్య భగవంతా మరి విష్ణుదేవుడే లేదా విష్ణు కంచి పట్టము మరి బ్రహ్మదేవుడే లేదా దగ్గరికి బ్రహ్మ కంచి పట్టము ఇక్కడికే లేదు ఎండుకొండ కైలాసం అయ్యా వీళ్ళ భార్య లేక బాయిరా నాయన శంకరుడు తమ్ముడా బ్రహ్మదేవుడా తమ్ముడా విష్ణుదేవుడా మరి ఆదిశక్తినేమో కాల పెడితే బూడిదైపోయే ఆదిశక్తి బూడిలో దగ్గరికి వచ్చాడు మరి బోరా శంకరుడు అక్కడ దగ్గరికి ప్రాధాన బూడిది తీసిడు పక్కకు పోసినాడు ఆదిశక్తి బూడిది బాబరా మరి పార్వతమ్మ జలం ఎత్తింది మరి అక్కడ గరికేవి సాధ్ర బూడిద తీసిండు మరి పక్కకు పోసిండు అల్ల గరికి సరస్వతి జలం ఎత్తింది నాద్ర బూడి తీస్తుండు ఇవాళ నాద్ర తీసి నాద్ర బూడి తీసి పక్క పోయి లక్ష్మీదేవి జలం ఎత్తుతున్నదమ్మా ముగ్గురు గరికరేవి మరి కనుక ముగ్గురు దేవతలు గరికనే ముగ్గురు భార్యలు ఎప్పుడైతే జలం ఎత్తిందో తమ్ముడా మరి బ్రహ్మదేవుడా ఇంకొక కుప్ప మిగిలి ఉన్నది అరే వరగలేరా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఏమంటారయ్యా అన్నా మరి గరికనే ఉదయం మన దేవతలు అడిగరికనేమి నువ్వు అందరికన్నా పెద్దవాడవయ్యా నువ్వు అందరికన్నా పెద్దవాడు అది పూర్తి కనుక నీకు ఉద్దేశపాలు అంటారేమి